విశాఖ పర్యటన సక్సెస్ అయిందన్న ఆనందంలో ఉన్న చంద్రబాబుకు తిరుపతి ఘటన ఊహించని ఆవేదన కలిగించింది. తొక్కిసలాట పలువురి మృతి ఘటన చంద్రబాబును కలిచివేసింది. కులదైవం శ్రీవారి చెంత ఇలాంటి ఘటన జరగడంతో సీఎం చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆ తర్వాత 8 నెలల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నానికి వచ్చారు. సుమారు 2 లక్షల కోట్ల విలువ చేసే పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున ప్రజానికం హాజరు కావడంతో వేదికపైనే ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మంచి సానుకూలత ఉందని చెప్పారు. విశాఖ పర్యటన విజయంతో హ్యాపీ మూడ్ లో ఉన్న చంద్రబాబుకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో తిరుపతి దురదృష్టకర ఘటన తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఫల్యంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వెంటనే తిరుపతిలోని అధికారుల అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మృతుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు విశాఖపట్నంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సానుకూల స్పందన చూపిస్తే తిరుపతిలో జరిగిన సంఘటనలతో భక్తులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, భక్తుల మనోభావాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తే ఇలానే ఉంటుందని సీఎం ఉన్నతాధికారుల సమీక్షలో వ్యాఖ్యానించారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే ఇక ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఒకే రోజు జరిగిన ఈ 2 ఘటనల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేదన మిగిల్చాయి.